ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నిలబడి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు కూడా బైబిల్లో నుండి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నామండి. అలాగే ఈరోజు మరి మరొక అంశాన్ని గురించి కూడా బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. ఈరోజు ఏ వారం అండి? పునరుద్ధాన దినం, ఆదివారం. డేట్ అండి? నెల ఏప్రిల్ నెల, డేటు 19, సంవత్సరము 2026 అండి. అయితే ఈ టైం అనేది ఈ భూమి మీద మాత్రమే ఉంటుందా, లేకపోతే మనం మిగిలిన లోకాలు ఉన్నాయి కదండి, 3 లోకాలు కదా, భూలోకం, పాతాళలోకం, పరలోకం. ఈ టైం గురించి ఈ భూమి మీద మనం మాట్లాడుకుంటామండి. అంతే తప్ప పాతాళంలో కానీ, పాతాళంలో రాత్రి 12 గంటలైంది అలా ఉంటుందండి? ఉండదు. ఒకే మాట ఉంటుందండి, యుగ యుగాలు. అంతే తప్ప తిథులు కానీ, వారాలు కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ ఇలాంటివి ఏమీ కూడా పరలోకంలో కానీ పాతాళ లోకంలో కానీ ఉండవు. కాబట్టి టైం గురించి లేదా కాలం లేదా సమయం గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే అది ఈ భూమి మీద మాత్రమే మనం మాట్లాడుకుంటామండి. భూమి మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈ యొక్క భూమి మీదే కాలం అనేది కనిపిస్తూ ఉంటుందండి. కాలాన్ని తెలియజేయడానికి మనము చేతి గడియారాలు ఉపయోగిస్తాము. అలాగే గోడ గడియారాలు, అలాగే ఇప్పుడైతే సెల్ ఫోన్లో కూడా మనం టైం చూసుకుంటున్నాం సింపుల్గా. వాచ్ పెద్ద ఎక్కువగా ఎవరు కూడా వాడలేదండి. సెల్ ఫోన్లోనే టైం చూసుకోవడం అనేది జరుగుతుందండి. గడి అంటే ఏంటి? గంట అని అర్థం అండి. యారం అంటే ఒక పరికరం, అంటే సమయాన్ని తెలిపే పరికరము. అయితే ఇక టైం అనేది మనం రైల్వే స్టేషన్లో మనం చూసినప్పుడు అక్కడ టైము వేరుగా ఉంటుందండి. మధ్యాహ్నం 3 గంటలైంది అని తెలియడానికి రైల్వే టైంలో ఎంత ఉంటుందండి? 15. మధ్యాహ్నం 2 గంటలైందంటే 14. సాయంత్రం 5 అయిందంటే 17. అంటే అక్కడ మనం 12 తర్వాత 1 గంట 2 ఇలా మనం లెక్కేసుకుంటాం. కానీ రైల్వే టైం అనేది వేరే అండి. కాబట్టి గతంలో అయితే ఈ గడియారాలు లేనప్పుడు మన పూర్వీకులు మరి సమయాన్ని ఎలా తెలుసుకునేవాళ్ళు? సూర్యుని యొక్క పొద్దును బట్టి, ఆ యొక్క నీడను బట్టి మధ్యాహ్నం 12 అయిందని కానీ, లేకపోతే సుమారుగా సాయంత్రం 3 అయిందని, లేకపోతే ఉదయం 10 గంటలైందని ఈ విధంగా చెప్పేవాళ్ళండి. అలాగే నీడ గడియారాలు కూడా ఉపయోగించేవాళ్ళండి. మనకి నీడ గడియారాలు మనకి రాజుల గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు హిజ్కియా గారి కాలంలో నీడ గడియారం గురించి కూడా మనం చదివేటప్పుడు వస్తుందండి. 10 మెట్లు వెనక్కి వెళ్ళిందని. ఆ యొక్క నీడ గడియారం అంటే సమయాన్ని తెలపడానికి మన ముందు కాలంలో ఈ యొక్క నీడ గడియారాలు ఇలాంటివి ఉపయోగించే వాళ్ళండి. ఈ విధంగా మనం చూసుకుంటే సమయాన్ని గురించి
మనము ఈ యొక్క భూమి మీద మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూసుకుంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు, మళ్ళీ చదవండి, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. చాలండి, మనకి కావాలనుకుంది వచ్చేసిందండి. ఇక్కడ మొదటి వచనంలో మనం ఏం నేర్చుకున్నాం? నిత్య నివాసి. అదండి, నిత్య నివాసి అంటే దేవుడు నిత్యము కూడా నివసించేవాడండి. దేవుడు నిత్యము కూడా నివసించేవాడు. ఇప్పుడు మన భూమి మీద మనం చూసుకుంటే మనం నిత్య నివాసి. భూమి మీద ఎవరు కూడా నిత్య నివాసులుగా ఎవరు కూడా ఉండరండి. కాలం గడిచే కొద్దీ కొంతమంది కనబడకుండా పోతారండి. అంటే వేరే ఊరు వెళ్ళారనా, అంటే చనిపోయారని వాళ్ళ యొక్క తనువు చాలించి ఈ యొక్క భూమి మీద లేకుండా వెళ్ళిపోయారండి. అయితే దేవుడు నిత్య నివాసి అండి, అంటే నిత్యము కూడా ఉండేవాడు. ఎవరైనా పిల్లల్ని వయసు అడిగినప్పుడు ఇప్పుడు వాళ్ళ వయసు అనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, లేదా వాళ్ళకి తెలిస్తే పిల్లలైనా చెప్పేస్తారు. నాకు 7 years అని లేదా 5 years అని పిల్లలు చెప్తారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులైనా చెప్తారండి. ఇప్పుడు దేవుణ్ణి మనం వయసు అడిగి అనుకోండి, దేవుని యొక్క వయసు, దేవునికి ఎంత వయసు అనేది ఉందండి? లేదు. దేవుడు ఎప్పుడు కూడా నిత్య నివాసి, అంటే ఎప్పుడు కూడా ఉండేవాడు. కాబట్టి ఆయన యొక్క తత్వం ఏంటంటే జీవం అనేది దేవుని యొక్క తత్వం. దేవుడు ఎప్పుడు పుట్టాడు అనేది వెరీ ప్రశ్న అండి. అంటే దేవుడు పుట్టడం ఏంటి? దేవుడు ఉన్నవాడు, ఎప్పుడు కూడా ఉన్నవాడు. దేవునికి పుట్టుక అనేది లేదు. ఒకసారి మనం బైబిల్లో కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 90వ కీర్తన 2వ వచనం అండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. చాలండి. పర్వతములు పుట్టక మునుపు అంటే ఇప్పుడు పర్వతాలు అనేవి పుట్టాయండి, ఉంటాయి కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే పర్వతాలు పుట్టక మునుపు అంటే ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలు కానీ లేదా ఎవరెస్ట్ కానీ కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అనుకోండి, అప్పుడు ఉన్నాయంటారా? ఉండకపోవచ్చు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? పర్వతములు పుట్టక మునుపు అంటే ఆ యొక్క పర్వతాలు పుట్టక మునుపు యుగ యుగాలు కూడా నీవే దేవుడువు. అంటే దేవుడు ఎప్పటి నుంచో, అంటే ఇది సృష్టి అంతా కూడా ఏమీ కూడా చేయబడక ముందు యుగ యుగాలు అంటే ఎప్పటి నుంచో యుగాలు అంటే అది ఎంతకాలం మీద మనం చెప్పలేమండి. కాబట్టి దేవుణ్ణి కొలవడానికి మనం మామూలుగా చెప్పుకునే రోజులు కానీ నెలలు కానీ సంవత్సరాల్లో దేవుణ్ణి కొలవలేమండి. దేవుని యొక్క వయసు, ఇప్పుడు మన వయసు అనగానే 10 ఏళ్ళని లేకపోతే ఒక 30 ఏళ్ళని 50 ఏళ్ళని మన వయసు చెప్పగలం. కానీ దేవుని వయసు కొలవడానికి నెలలు కానీ సంవత్సరాలు కానీ ఇవేమీ కూడా సరిపోవండి, కొలవలేం. యుగ యుగాలు కూడా దేవుడు ఉన్నవాడండి. అంటే
కాలం దేవుడున్న లోకంలో కాలంతో పని లేదండి. దేవుడున్న లోకంలో మనం అనుకునే కాలం అనేది పని చేయదు. ఇప్పుడు ధనవంతుడు, మన లోకాసువార్తలో మనం చూసుకుందే ధనవంతుడు లాజరు. మనకు తెలుసు కదండి, లోకాసువార్త 16:19 ధనవంతుడు మరి పాతాళంలో వేదనకరమైన స్థలంలో బాధపడుతున్నాడండి. అలాగే దరిద్రుడైన లాజరు నెమ్మది పొందు స్థలంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచి ఉన్నారండి? వాళ్ళు ఎప్పుడైతే భూమి మీద చనిపోయారో అప్పటి నుంచి కూడా పాతాళంలో ధనవంతుడు వేదనకరమైన స్థలంలోనే ఉన్నాడు. అలాగే లాజరు నెమ్మది పొందు స్థలంలోనే ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు, ఎంతకాలం ఉన్నారంటే మనం చెప్పలేమండి. వాళ్ళు చనిపోయిన కాడి నుంచి ఉన్నారు. ఇంత సమయమని, ఇంత కాలమని అంటే వాళ్ళు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఆ యొక్క స్థలంలోనే ఉన్నారండి. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే, ప్రకటన గ్రంథము 14:11 అండి. ప్రకటన గ్రంథము 14:11 వారి బాధ సంహారమైన పొగ చాలండి, యుగ యుగములు లేచును. అక్కడ బాధ ఎంతకాలం ఉంటుందంటండి? యుగ యుగములు లేచును. చూడండి, ఇక్కడ పాతాళంలో కానీ లేదా పరలోకంలో కానీ సమయం అంటే ఇక్కడ యుగ యుగాలు అంటున్నారు తప్ప సమయాన్ని ఇప్పుడు ఎంత టైం అని, లేకపోతే ఇన్ని నెలలని, గంటలని, సంవత్సరాలు ఇలా లెక్కించట్లేదండి. ఓకే, చెప్పాలి అంటే ఏం చెప్తున్నారు? యుగ యుగాలు, యుగ యుగాలు. ఇక్కడ బైబిల్లో మనం చూసుకుంటే పరలోకం గురించి కానీ లేదా పాతాళ లోకం గురించి కానీ దేవుడు 2 పదాలు ఉపయోగించారండి. పరలోకం గురించి కానీ పాతాళ లోకం గురించి కానీ దేవుడు 2 పదాలు ఉపయోగించారు. ఏంటో చెప్పండి. అది సరేనండి, మామూలుగా పరలోకం అనేది కానీ పాతాళ లోకం మనం ఉండే దాన్ని బట్టి 2 పేర్లు ఉపయోగించారు. నిత్య జీవం, నిత్య నరకం. నిత్య జీవము, నిత్య నరకము. అంటే నిత్య జీవము అంటే నిత్యము కూడా జీవమే. నిత్య నరకము అంటే ఎప్పుడూ బాధే. ఇక్కడ ధనవంతుడు అలాగే లాజరు యొక్క ఇందులో మనం చూసుకుంటే ధనవంతుడు నెమ్మది అంటే తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ధనవంతుడైతే ఆల్రెడీ నిత్య నరకంలో. అలాగే లాజరు గారు నిత్య జీవానికి వెళతారండి. కాబట్టి దేవుడు కూడా ఈ యొక్క కాలం గురించి మరి పాతాళ లోకంలో కానీ అలాగే పరలోకంలో చూసుకుంటే అయితే నిత్య జీవము లేదా నిత్య నరకము ఈ పదాలే ఉపయోగిస్తారండి. అయితే ఈ కాలం అనేది ఇప్పుడు మనకి గ్రహాలు ఉన్నాయి కదండి. గ్రహాలు మొత్తం ఏంటండి? 9 గ్రహాలు అంటారు. తర్వాత ఒకటి ప్లూటో గ్రహం కాదని చెప్పారు. మొత్తం ఇప్పుడు 8 గ్రహాలని చెప్పుకుంటున్నాం. అయితే ఈ గ్రహాల్లో కూడా టైం అనేది ఉంటుందండి. ఆ టైము ఈ యొక్క భూమి మీద ఉన్న టైము 2 కూడా ఒకటేనండి. ఒకటే కాదండి. ఇప్పుడు భూమి మీద మనకి ఉదాహరణకి మన శుక్ర గ్రహం మీదకి వెళ్ళి అనుకోండి, ఈ భూమి మీద 105 రోజులు శుక్ర గ్రహం మీద 70 సంవత్సరాలతో సమానం అంటండి. అంటే ఎంత వేరియేషను? చాలా ఎక్కువ వేరియేషను. అంటే ఈ యొక్క సమయం అనేది అంటే అక్కడ వెళ్ళినప్పుడే ఉండగలడంటే మనిషి అక్కడ కూడా ఉండలేడు. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నదానికి ఈ సమయం అనేది భూమి మీద మనం ఉపయోగిస్తూ ఉంటామండి. కాబట్టి
ఈ యొక్క భూమి మీద మనం జీవించేటప్పుడు ఈ కాలం అనేది చాలా విలువ కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇచ్చినట్టు? దేవుడు మనకే ఇలాంటి లెక్క ప్రకారం ఇంతకాలం అని దేవుడు మనకు ఎందుకు ఇచ్చినట్టు? ఈ కాలం గురించి కానీ, రోజుల గురించి కానీ, నెలల గురించి కానీ మనకే తెలుస్తుంది, కానీ జంతువులకి ఏమైనా తెలుస్తుందండి? ఈరోజు ఆదివారం అని కుక్క కానీ లేకపోతే కాకులు కానీ తెలుస్తుందండి? చికెన్ ముక్కలు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఆదివారం అని కాకులు అనుకుంటాయా? వాటికి ఏమీ కూడా తెలియదండి. కాబట్టి ఈ సమయం గురించి లెక్క మనం చూసుకుంటే దేవుడు ఈ యొక్క భూమి మీదే మనకు ఈ కాలాన్ని గురించి చెప్పడం అనేది జరిగిందండి. మరి ఈ భూమి మీద దేవుడు ఎందుకు కాలాన్ని ఇచ్చాడు, మనకే దేవుడు ఎందుకు కాలాన్ని ఇచ్చాడు అనేది మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవములకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన చాలండి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, ఇంకొద్ది చదవండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును. చాలండి. ఇక్కడ సంపూర్ణ సిద్ధి కలుగుటకు అనేది మధ్యలో కనబడింది కదండి. సంపూర్ణ సిద్ధి. సంపూర్ణ సిద్ధి అంటే సిద్ధి అంటే అర్థం ఏంటండి? అంటే పరిపక్వ స్థితికి రావడం. పరిపక్వ స్థితికి అనేది రావడం అంటే లక్ష్యాన్ని చేరుకోవడం. లక్ష్యాన్ని చేరుకోవడం అంటే ఇక్కడ దేవుడు తన యొక్క పిల్లల కోసం ఒక మహాలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడండి. అంతే కదండి. దేవుడు తన యొక్క పిల్లల కోసం ఒక మహాలోకాన్ని దేవుడు సిద్ధపరచడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ మహాలోకాన్ని ఇవ్వాలి అంటే పొందుకునే వాళ్ళు, మహాలోకాన్ని పొందుకునే వాళ్ళకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సంపూర్ణ సిద్ధి పొందాలి. అంటే దేవుళ్ళు కంప్లీట్గా సంపూర్ణ అంటే సంపూర్ణమైన లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవాలండి. అలా చేరుకున్నప్పుడే దేవుడు తన యొక్క పిల్లల కోసం సిద్ధపరిచిన మహాలోకాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే దేవుడు తాను సిద్ధపరిచిన లోకాన్ని దేవదూతలకి ఏమైనా ఇచ్చారండి? దేవదూతలకి లోబర్చలేదు. దేవదూతలకి ఒక టైం అనేది ఉందండి. ఇప్పుడు మనకంటే స్టార్టింగ్ బాల్యం అని, యవ్వనం అలాగే వయోజన దశ అని, వృద్ధాప్యం అని దశలు ఉన్నాయండి. దేవదూతలకి ఏమైనా పిల్ల దేవదూతలు, యవ్వన దేవదూతలు, వృద్ధ దేవదూతలు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేవు. ఎందువల్లంటే వాటికి పరీక్షలు కూడా ఏమీ లేవండి. పరీక్షలు కూడా ఏమీ లేవు. మనలాగా దశలు కూడా ఏమీ కూడా లేవండి. అంటే ఎందుకంటే వాటికి మరి యొక్క పరీక్షలు ఇవన్నీ కూడా ఎవరికంటే మనకే ఎందుకు? దేవదూతల్లాగా మనం కూడా అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే బాగుండేది కదా. కానీ దేవుడు ఆలోచనది కాదండి. దేవుడు తాను సృష్టించిన ఈ యొక్క లోకాన్ని, మహాలోకాన్ని, ఆ యొక్క పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే తన యొక్క పిల్లలకే ఇవ్వాలని అనుకుంటున్నారండి. అంటే దేవుడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పొందుకునే వాళ్ళు ఎలా ఉండాలి? మహోన్నతమైన స్థానంలో, మంచి ఉన్నత స్థితిలో దేవుడు అనుకున్నట్టుగా ఉంటే అలాంటి వాళ్ళకి తనున్న లోకానికి దేవుడు రావడానికి అర్హులుగా సిద్ధపరుస్తాడండి. ఇప్పుడు
ఉదాహరణకి మనం చూసుకుంటే బైబిల్లో కథ ఒక ఉదాహరణ మనం చూసుకుంటే, గుజరాత్లో ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. గుజరాత్లో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతని పేరు సౌజీ డొలాకియా. అతను ఎంత కోటీశ్వరుడు అంటే, అతని యొక్క ఆస్తి 6,000 కోట్లండి. ఎంతండి? 6,000 కోట్లు. అతనికి ఒకే ఒక కొడుకు ఉన్నాడండి. అతనికి ఒకే ఒక కొడుకు. అయితే ఆ కొడుక్కి డబ్బు విలువ సరిగ్గా తెలియదండి. అతను ఏదైనా మరి 6,000 కోట్ల ఆస్తి అంటే ఎక్కువ తక్కువ అండి? చాలా ఎక్కువ. మరి అతని కొడుక్కి డబ్బు విలువ తెలియట్లా. అతను ఏదైనా ఒక ప్యాంట్ కానీ షర్ట్ కానీ కొనుక్కున్నా ఒకరోజు అలా వేసి అలా పడేస్తాడండి. అలాగే అతను ఏదన్నా తినేది, ఇప్పుడు మన ఐస్ క్రీమ్ మనం కొనుక్కున్నాం అనుకోండి, 10 రూపాయలు పెట్టి మన ఐస్ క్రీమ్ కొనుక్కుంటే మొత్తం ఏం దొరికి తింటావా, లేకపోతే సగం తిని వదిలేస్తావా? ఆ పుల్ల కూడా చివరికి కొద్దిగా ఏమైనా ఉన్నా కూడా ఆ పుల్లతో లాగి మొత్తం కూడా తింటామండి. కానీ అతను ఒక స్పూన్ ఇలా తిని ఇలా పడేస్తే ఎలా ఉంటుంది అంటే, అతనికి డబ్బు విలువ కానీ తిండి విలువ కానీ ఏమీ కూడా తెలియట్లేదండి. మరి ఇలాంటి వాడి చేతిలో 6,000 కోట్ల ఆస్తిని ఇస్తే ఏం చేస్తాడు? కాబట్టి తండ్రి ఏం చేశాడంటే, ఒక 7,000 రూపాయలు ఒక 3 జతల బట్టలిచ్చి బయటికి పంపించేసాడండి. పంపించేటప్పుడు ఏం చెప్పాడంటే, ఒక నెల రోజులు నీవే కష్టపడి నా పేరు వాడకుండా, నువ్వు ఎవరి కొడుకు ఏమీ కూడా తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి ఒక నెల రోజులు కష్టపడి డబ్బు సంపాదించి చూపెట్టు అని కొడుకుని పంపించేయడం అనేది జరిగిందండి. ఒకసారి అది చూడండి. ఒకసారి కష్టం అంటే ఏమాత్రం తెలియకపోవడమే. ఈ విషయం ఒడిసిపట్టిన ఒక కోటీశ్వరుడైన తండ్రి కొడుకును నెల రోజుల పాటు బయటకు వెళ్లి బతికి చూపించమని సవాల్ విసిరాడు. తండ్రి విసిరిన ఆ ఛాలెంజ్ కొడుకు ఎలా స్వీకరించాడు ఏమా కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2014 దీపావళి సీజన్లో ఒక వ్యాపారి తన ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు బోనస్ గా ఇచ్చారన్న వార్తలు వచ్చాయి, గుర్తుందా? అతని పేరే సౌజీ డొలాకియా, ప్రముఖ వజ్రాల వ్యాపారి. అతని ఆస్తిపాస్తుల విలువెంతో తెలుసా? అక్షరాల 6,000 కోట్లు. వజ్రం కూడబెట్టి ఎంతగా సంపాదించాడు. కింద నుంచి పైకి వచ్చిన వాడు కావడం వల్ల డబ్బు విలువ బాగా తెలిసిన వాడు డొలాకియా. వజ్రాన్నే కాదు, మనిషిని కూడా ఎంత సానబెడితే అంత మెరుస్తుందన్న గట్టి నమ్మకం ఈ వజ్రాల వ్యాపారిది. అందుకే కొడుకు ద్రవ్యాన్ని కూడా సానపెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో తెలిసొచ్చేలా చేయాలనుకున్నాడు. అంతే, ఒక సవాల్ విసిరాడు. తన డబ్బు వాడకుండా నెల రోజుల పాటు బయట బతికి రమ్మన్నాడు. ఇంతకీ తండ్రి ఆడమన్న ఈ రియల్ గేమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసా? రూల్ నెంబర్ 1, కోటీశ్వరుడు కొడుకని ఎక్కడ చెప్పకూడదు. రూల్ నెంబర్ 2, పనిచేసిన చోట వారం రోజులకు మించి ఉండరాదు. రూల్ నెంబర్ 3, ఎంత అవసరమైనా తండ్రి ఇచ్చిన 7,000 రూపాయలను వాడకూడదు. అంతేకాదు, మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. జూన్ 21న భాష తెలియని, స్నేహితులెవరూ లేని కేరళలోని కొచ్చికి
3 జతల బట్టలతో చేరుకున్నాడు ద్రవ్య. 5 రోజుల పాటు ద్రవ్య ఈ ఊళ్ళో తిరగని చోటు లేదు. ఎక్కడా పని దొరకలేదు సరికదా. గ్రహాంతరవాసిని చూసినట్టు చూశారు. తన వేష భాషల ఛాయలే మాత్రం కనిపించకుండా మొహంలో దైన్యాన్ని పుణికిపుచ్చుకుని పని అడగడం మొదలెట్టాడు. తాను అసలే పేదవాడినని, ఇంటర్మీడియట్ చదువుకున్నానని, ఎంతో కష్టంగా ఉందని, ఇంట్లో డబ్బు అవసరం చాలా ఉందని అన్నాడు. మొత్తానికి కేరనెల్లూరులోని ఒక బేకరీలో పనికి కుదిరాడు. అలాగని జాబ్ దొరికింది కదా అని ఒకే చోట వారానికన్నా మించి ఉండకూడదన్న కండిషన్ గుర్తొచ్చింది. ఈ జాబ్ తర్వాత కాల్ సెంటర్ లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ వారం చేసి చెప్పుల షాప్ లో పనికి కుదిరాడు. మెక్డొనాల్డ్స్ లాంటి ఫుడ్ చైన్స్ లో జాబ్ చేశాడు. ఇంత చేస్తే ద్రవ్య సంపాదన 4,000కు మించేది కాదు. అసలే విలాస జీవితం గడిపిన వాడు. ఈ 4,000 తడి గంట పాకెట్ మనీకి సరిపోవు. కానీ ఉన్నంతలో సర్దుకుంటే జీవితం పాఠం తెలిసేది. అది వంటబట్టించుకోవాలంటే కష్టపడక తప్పదు. అందుకే రోజుకు 40 రూపాయలు పెట్టి ఒంటిపూట మాత్రమే భోంచేసేవాడు. అప్పటికి తానుండే లాడ్జ్ కి రోజుకు 250 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఆదాయం జానడైతే ఖర్చు మూరాడు. అప్పుడు తెలిసింది జీవితం అంటే బయట. చూశారు కదండి. అతను అంటే తండ్రి ఎందుకు అలా చేశాడంటే కొడుక్కి ఏం తెలియాలని, డబ్బు విలువ తెలియాలని ఆ విధంగా చేయడం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ పరలోకమందున్న దేవుడు కూడా తన యొక్క పిల్లలు తన యొద్దకు రావాలి అంటే మనం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా దేవుడు అనుకున్నట్టుగా పరిశుద్ధంగా, పాపానికి దూరంగా. ఇక్కడ తండ్రి ఎలా అయితే కొడుక్కి కొన్ని కండిషన్లు పెట్టాడో మనకు కూడా పరలోకపు తండ్రి కొన్ని కండిషన్లు పెట్టారండి. ఏంటా కండిషన్లు? మనం అనేది అసలు పాపం అనేది అంటించుకోకుండా పరిశుద్ధంగా ఆయన వద్దకు వెళ్ళాలి. మరి ఆ విధంగా ఉన్న వాళ్ళకి దేవుడు పరలోకం అనేది ఇస్తానని దేవుడు చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి తండ్రి సంపాదించింది కొడుక్కి ఇవ్వాలంటే కొడుకు సక్సెస్ అవ్వాలండి. కొడుకు సక్సెస్ అవ్వాలి. కాబట్టి పరలోకాన్ని దేవుడు సక్సెస్ అయిన కుమారులకి, అంటే ఎవరైతే నీతిగా మరి పాపాన్ని అంటించుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి తన యొక్క ఆ యొక్క మహాలోకాన్ని ఇవ్వాలని దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడండి. అంటే పాపాన్ని గెలవాలి, గెలిచి తన యొద్దకు రావాలి. ఏంటంటే పాపాన్ని గెలవాలి, పాపాన్ని గెలిచి తన యొద్దకు తన యొక్క పిల్లలు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. కాబట్టి మామూలుగా ఇప్పుడు భూమి మీద తండ్రి ఆస్తి ఎవరికి వస్తుందండి? కుమారుడికి వస్తుంది. తాత ఆస్తి మనవడికి వస్తుంది. అలాగే ఇక్కడ దేవుడికి మనమంతా కూడా ఎవరు? పిల్లలు. పిల్లలు అంటే మనం దేవుని ఆస్తికి మనం వారసులు అవుతామా? పిల్లలం కాబట్టి మనం దేవుని ఆస్తికి, అంటే దేవుడి ఆస్తి అంటే పరలోకం, ఇదంతా కూడా దేవుని యొక్క ఆస్తే. పరలోకం కూడా ఇంకా దేవుని ఆస్తే. కాబట్టి దానికి మనం వారసులు అవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలండి. అలా నడుచుకుంటేనే దేవుడు కూడా తానున్న లోకాన్ని, ఆ యొక్క మహాలోకాన్ని తన యొక్క పిల్లలకి ఇవ్వడం కూడా జరిగిద్దండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం అండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము. ఇప్పుడు మనం పిల్లలం ఏమనుకోండి, దేవునికి పిల్లలం అంటే మనకి వారసత్వం, అంటే మనం ఏమవుతామంటే వారసులం కూడా అవుతామండి. కాబట్టి వారసులకే హక్కు అనేది ఉండదండి. దేవునికి మనం వారసులం కాబట్టి ఆ యొక్క దేవుడున్న ఆస్తి, అంటే దేవుడున్న లోకాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవడానికి వారసులము మనము. కాబట్టి అలాంటి లోకాన్ని మనం సంపాదించుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం ఉండాలండి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం అండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు. ఆయన ఇక్కడ ప్రతి ఒక్కరి కూడా బాష్ప బిందువు తుడిచివేయను. ఎక్కడ అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిత్య జీవం, నిత్య నరకము. అంటే జీవం ఉన్న చోట, అంటే ఇక్కడ బాధ ఉన్న చోట సంతోషం ఉండదండి, సంతోషం ఉన్న చోట బాధ ఉండదు. ఈ భూమి మీద మాత్రమే రెండు కూడా సుఖ దుఃఖాలు అనేవి కలిసి ఉంటాయండి. ఇప్పుడు పాతాళానికి వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎప్పుడు కూడా దుఃఖమే. అక్కడ సంతోషం, ఆనందం అనేది ఉండదు. అలా కాకుండా పరలోకానికి మనం వెళ్ళిపోయాం అనుకోండి, పరలోకానికి వెళ్ళిపోతే అక్కడ ఎప్పుడు కూడా ఆనందమే. ఏడవాలని అనుకున్న ఏడుపు కూడా రాదండి, ఆ ఎక్స్ప్రెషన్ కూడా రాదండి. ఆ విధంగా ఉంటుందండి. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం అండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. చాలండి. ఇక్కడ ఆయన దాసులు అంటే మనమేనండి. మన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని చూస్తూ ఉంటామండి? దేవుణ్ణి చూస్తూ ఉంటాం. ఆయన ముఖ దర్శనము చేస్తాము. మరి బోర్ ఏమైనా కొట్టిద్దండి? ఇప్పుడు మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెళ్లికా క్రితం ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒకళ్ళొకరు చూడాలి అని అనుకుంటారండి. ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ మాట్లాడుకోవడం, చూడడం అనేది జరిగిద్దండి. పెళ్ళైన కొత్తలు కూడా అంటే ఇలా ఎక్కువగా మాట్లాడుకోవాలని ఉంటారండి. ఒక 10 ఏళ్ళు అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అదే విధంగా ఉంటారండి. అంత ఇంట్రెస్ట్ ఉండదండి, అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు పరలోకానికి మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తూ ఉంటే మనకి బోరు కొట్టదండి. అలాగే మనం ఎంతకాలమైనా అలానే ఉంటామండి. కాబట్టి అలాంటి దేవుడున్న మహాలోకానికి మనం చేరుకోవాలంటే మనము ముందుగా ఏం చేయాలంటే పరలోకానికి చేరుకోవడానికి అర్హత సంపాదించాలండి. ఏం సంపాదించాలండి? పరలోకం చేరుకోవడానికి అర్హత సంపాదించాలి. అలా అర్హత సంపాదించాలంటే దేవుడున్న యొక్క లోకంలో కాదండి, దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్కాలంలో మన ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు బ్రతికి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మరి పాపాన్ని అందించుకోకుండా పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు ఉన్న ఆ యొక్క మహాలోకానికి, పరలోకానికి మనం వారసులం అవుతామండి. దాన్ని మనం మరి పొందుకునే వారిగా మనం ఉంటాం. కాబట్టి ఆ విధంగా దేవుడు పడిన కష్టాన్ని, మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మనము వ్యర్థపరచకుండా దేవుని కోసం వాడి మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనమంతా కూడా బ్రతికి ఆయన ఉన్న నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఎప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి మరి నీవు మా కొరకు ఎంత కష్టపడ్డావు, అలాగే నీవున్న లోకాన్ని చేరుకోవడానికి మాకిచ్చిన ఆయుష్కాలంలో మరి నీతిగా బ్రతికి పాపాన్ని అందించుకోకుండా ఉంటే కనుక నీవున్న లోకానికి తీసుకువెళతామని ఈ యొక్క మాటల ద్వారా తెలియజేసిన తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మేమంతా కూడా
నువ్వు చెప్పినట్లుగా బ్రతికి నీవున్న నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పదాలను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Hey, what's up?